కానీ ఆ పాప చాలా మంచిది, మేము ఆడుకుంటూ ఉంటుంది, ఆ పాప చూస్తూ ఉంటామని. ఇక్కడ ఉన్న కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఒకసారి. ఇక్కడ బేరం ఉన్నట్టుంది. మీరు ఆ పాపని ఎప్పుడైనా చూస్తుంటారండి? వస్తుంటుందా? ఓకే. అంటే జనరల్గా కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంతమంది చెప్పట్లేదు. సో చెప్పట్లేనప్పుడు కొన్ని అనుమానాలు మళ్ళీ వ్యక్తం అవుతూ ఉన్నాయి. జనరల్గా ఇది విషయం అని అన్నప్పుడు కొంతమంది చెప్పకపోయేటప్పటికి ఎందుకు చెప్పడం లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే అక్కడ కొంత ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఇది పక్కిళ్ళు ఒక్కసారి ఆ పెంట్ హౌస్కి వెళ్ళి చూద్దాం వంశీ. మనం ఆ పెంట్ హౌస్ పైకి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఛాన్సెస్ ఇవి ఉన్నాయి. పైకి వెళ్ళి హత్య చేయటానికి అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయనేది. సో మనం పక్కింటి నుంచి పైకి వెళ్తున్నాం. మనం పైకి పెంట్ హౌస్ దగ్గరికి మనం వెళ్తాం. ఈ పక్కింటిలోనే సహస్ర హత్యకు గురైంది. ఎస్, మనం పైకి వచ్చాం. ఇదిగో ఇక రెండో అనుమానం ఇక్కడి నుంచి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అదిగో ఆ ఇంటిపైనే, ఈ ఇంట్లోనే అదిగో తాళం వేసి ఉంది కదా, ఆ ఇంట్లోనే సహస్రాన్ని హత్య చేశారు. సో ఇంతకుముందు మనం చూసాం కింద నుంచి, పక్కింట్లో నుంచి సెకండ్ ఫ్లోర్లోకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇక రెండు, ఇదిగో ఈ భవనం పైనుంచి వంశీ ఒకసారి ఇది ప్యాన్ చేయి. ఈ భవనం పైకి పక్కిల్లు, ఈ భవనం పైకి ఎక్కి ఇక్కడికి వస్తే ఇదంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఎటువంటి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ లేవు. సో ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఈజీగా ఇక్కడికి దూకడానికి చూస్తున్నాం కదా. ఇక్కడ పిట్టగోడ ఉంది, ఈ పిట్టగోడ నుంచి అక్కడికి బహుశా ఇదిగో ఈ రాడ్ సాయంతో ఇవి పట్టుకుని అక్కడికి వెళ్ళడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే బహుశా హంతకుడు ఇటువైపు నుంచి వచ్చి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు వెళ్ళిన తర్వాత అదిగో గుమ్మం కూడా, అదిగో ఆ గుమ్మంలో నుంచి మనం ఈ లోపల నుంచి వెళ్ళాడు. ఇప్పుడు తాళం వేసి ఉంది ఆ పెంట్ హౌస్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పైన ఎటువంటి సీసీ దృశ్యాలు కూడా రికార్డు కాలేదు. అంటే ఆ హంతకుడు ఒక్కసారి మనం వంశీ ఇట్రా. ఎస్, మనం ఒక్కసారి అదిగో చూడండి. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు ఒక గేట్ చూపిస్తాను. అదిగో ఆ గేటుని చూపిద్దాం. అదిగో ఆ గేటుని చూడండి ఒకసారి. వస్తే ఆ గేట్ నుంచే రావాలి. కానీ అక్కడ సీసీ కెమెరాల్లో ఆ టైంలో ఆ 2-3 గంటల్లో ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా ఆధారాలు లేవు. సీసీటీవీలో రికార్డు కాలేదు. మరి గేట్లోంచి రాని వ్యక్తి ఇక అక్కడికి రావడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు చూపించాను కదా, పక్కింట్లో నుంచి అటువైపు నుంచి. లేదు రెండు, ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇటు ఆ గోడ దూకటం. ఒకసారి మనం ఇలా వస్తే నేను అటువైపు వెళ్తాను వంశీ, నువ్వు ఇటువైపుకి వస్తే మనకి వ్యూ కూడా చాలా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అదిగో చూసారు ఒక్కసారి, అక్కడ నుంచి అటువైపుకి వెళ్ళాడు. కానీ ఎక్కడ కూడా, ఇంతకుముందు పోలీసులు కూడా అదే చెప్పారు, ఎక్కడ కూడా సీసీ కెమెరాలు దొరకలేదు అని. నిజానికి ఇక్కడ నుంచి చాలా ఈజీగా అక్కడికి అడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా ఇదిగో ఈ రాడ్ ఉంది, దీన్ని బేస్ చేసుకుని కూడా అక్కడ బహుశా దిగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడున్న మిగిలిన సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. ఒకసారి ఇటువైపు మనం చూద్దాం. ఈ బిల్డింగ్కి వెనుక వైపు ఏముందో చూద్దాం. వెనుక వైపు ఇటు కూడా దుండగుడు ఇటువైపు నుంచి పారిపోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇటంతా కూడా ఆ బిల్డింగ్ ఉంది, వేరే బాల్కనీస్ ఏమీ లేవు. కాదు, ఇది హాస్పిటల్. ఇది నిజానికి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో కూడా సీసీటీవీలో కూడా ఏమీ రికార్డు కాలేదు. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీటీవీలో కూడా ఏమీ రికార్డు కాలేదు. మరి ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ 12-13 సంవత్సరాల బాలిక సహస్రను కిరాతకంగా చంపిన హంతకుడు ఎలా వచ్చాడు? గేట్లోంచి రాలేదు.
వచ్చుండుంటే ఇటు నుంచి వచ్చి ఉండాలి, లేదంటే ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో నుంచి వచ్చి ఉండాలి. చంపిన తర్వాత ఆ 2-3 గంటల్లోనే మళ్ళీ ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా గేట్లోంచి వెళ్ళాలి, కానీ గేట్లోంచి వెళ్ళలేదు. 2 అటువైపుకు దూకి వెళ్ళాలి, అటువైపు వెళ్ళదు. 3 ఇటువైపు నుంచి వెళ్ళాలి, మరి ఇటువైపు నుంచి వెళ్ళాడా? లేదు, ఈ బిల్డింగ్లో ఉన్న ఇంకెవరికైనా, ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకెవరికైనా ఏదైనా సంబంధం ఉందా? మరి ఇప్పుడు పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? ఆ బాలికను, ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా చంపిన వ్యక్తి ఎవరని తేల్చబోతున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు, మాకు ఎవరిపైన విభేదాలు లేవు, కక్షలు కార్పణ్యాలు లేవు, మాకు శత్రువులు ఎవరూ లేరు అని పోలీసులకు తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా చంపిన ఆ వ్యక్తులు ఎవరు? ఎటువంటి కోపంతో ఆ బాలికను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉంటుంది? పోలీసులు విచారిస్తున్నారు, అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. దూరంగా ఉన్న సీసీ కెమెరాలను కూడా విచారిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్స్ని కూడా ట్రేస్ చేస్తున్నారు. ఏ అనుమానాన్ని, ఏ కోణాన్ని కూడా పోలీసులు వదలడం లేదు. అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నా ఈ ఆధారం దొరకకపోవడానికి ఆ నిందితుడు అంతా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిగో హాస్పిటల్, ఈ హాస్పిటల్లో కూడా ఇదిగో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ దుండగుడు ఇటువైపు నుంచి వచ్చి ఉంటే ఈ సీసీ కెమెరాల్లోనైనా రికార్డ్ అయ్యి ఉండాలి, కానీ ఇక్కడ కూడా రికార్డు కాలేదు. అంటే ఏ కెమెరాల్లోనూ రికార్డు కాలేదు. ఆ పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా అనుమానాస్పద వ్యక్తుల కదలికలేవి కూడా దొరికిన ఆనవాళ్ళు లభించలేదు. మరి ఇప్పుడు పోలీసులు ఏం తేల్చబోతున్నారు? సహస్రను అంత కిరాతకంగా చంపిన ఆ దుండగుడు ఎవరు? ఏ కోపంతో, ఎవరిపైన పగతో సహస్రను అంత కిరాతకంగా చంపాడు? సీసీ కెమెరాలో కూడా దొరకకుండా రావటానికి ఎటువంటి రెక్కి వేశారు? నిజానికి సీసీ కెమెరాకి దొరకకుండా ఇంట్లోకి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ ఎవరు చేయగలుగుతారు? ఎవరో ఒక ఉన్మాది దొంగ చేయలేడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. సో చాలా ఏరియా గురించి చాలా తెలిసిన వ్యక్తులు, ఇంటి గురించి చాలా తెలిసిన వ్యక్తులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉండాలి. మరి ఆ వ్యక్తి ఎవరు? పోలీసులు ఇప్పుడు ఏం తేల్చబోతున్నారు? 2 రోజులు అయిపోయినా ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకలేదు, కానీ మరికొన్ని గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదిస్తామని అంటూ ఉన్నారు. మరి ఈ ఇంట్లో, ఈ పెంట్ హౌస్లో ఆ 12-13 సంవత్సరాల బాలికను 20కి పైగా కత్తితో కిరాతకంగా పొడిచి చంపిన కిరాతకుని పోలీసులు ఎప్పటికి పట్టుకుంటారో చూద్దాం. ఈ కాలనీ వాసులు కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నారు.